వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి పొంగులేటి కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు కొండా మురళి. గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఆయన కమిటీకి 6 పేజీల లేఖ ఇచ్చారు. వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను నిమ్న వర్గాలకు కేటాయించడంలో తనదే కీలక పాత్ర అన్నారు కొండా మురళి. ఉమ్మడి ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ఒక జిల్లాలో 2 స్థానాలు రిజర్వ్ కావడం వరంగల్లో మాత్రమే సాధ్యమైందన్నారు. అయితే తన వల్లే సీటు కోల్పోవాల్సి వచ్చిందని అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి భావించి రాజకీయాల్లో నుంచి బయటకు వెళ్లానన్నారు. అయితే ఆ కోపంతో ఇప్పుడు ఆయన అల్లుడైన మంత్రి పొంగులేటి మంత్రి కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోందన్నారు కొండా మురళి. వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి పొంగులేటి కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు కొండా మురళి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి కొండా మురళి చేసినటువంటి కొన్ని ఏవైతే 6 పేజీలకు సంబంధించినటువంటి లేఖ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. 6 పేజీల లేఖలో ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ అందరి గురించి ప్రస్తావించారు. దీంతో పాటుగా మొదట లేఖ 1-2 పేజీల్లో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కక్షపూరితంగా కొండా సురేఖ మీద వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అయితే ప్రధానంగా ఈయన కక్షకి ప్రధానమైన కారణం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సామాజిక న్యాయం చేయాలనేటువంటి కొండా మురళి యొక్క ఆలోచన అనుగుణంగా వరంగల్ జిల్లాలో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామసాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లో నుంచి లేకుండా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది కొండా మురళి వల్లనే అని స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన రాజకీయాలకు దూరం అయ్యాడు. ఆయన అల్లుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబట్టి తన మామని రాజకీయాలకి లేకుండా చేసినటువంటి ఒక కక్ష మూలంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కొండా సురేఖ మీద నాపైన కొంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆ లేఖ రూపంలో క్రమశిక్షణ కమిటీ ముందు ఉంచారు. అయితే గతంలో ఉన్నటువంటి పాత ఏదైతే రామసాయం సురేందర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశాను కాబట్టే వాళ్ళు కక్షపూరితంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు కొండా మురళి కావచ్చు, ఇటు కొండా సురేఖ కావచ్చు, మా ఇద్దరి పైన కూడా ఆయన కక్షపూరితంతో ఉన్నారు. అదే కోపంతో ఆయన ఉన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుందనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. దానికి కొనసాగింపుగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వెంట పెట్టుకొని వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కూడా తిరుగుతున్నాడు మంత్రి పొంగులేటి అనేటువంటి అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించారు. బసవరాజు సారయ్య గతంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేశారు. కొండా సురేఖ మీద 40,000 ఓట్లతో ఓడిపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ బసవరాజు సారయ్య రామసాయం సురేందర్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి శిష్యుడు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బసవరాజు సారయ్య, నాయని రాజేందర్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో తమకు సమాచారం లేకుండా తమ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటుగా కొండా సురేఖను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని కూడా ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇలా పొంగులేటిని ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం వరంగల్ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈస్ట్ నియోజకవర్గంలో ఎవరికి సమాచారం చెప్పకుండా పర్యటించడం, అలాగే నాయన్ రాజేందర్ రెడ్డి అలాగే బసవరాజు సారయ్య ఇద్దరిని వెనకేసుకొని తిరగడం వల్ల రాజకీయంగా గతంలో ఉన్నటువంటి తన మామకు సంబంధించినటువంటి కక్ష ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలా వరంగల్కి సంబంధించినటువంటి రాజకీయం అంతా ఇప్పుడు ఈటెక్కింది. మొన్నటి వరకు కొండా సురేఖ, కొండా మురళికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇవాళ సమావేశం అవుతున్నటువంటి క్రమంలో కొండా మురళినే నేరుగా ఈ సమావేశానికి వచ్చి అసలు తన మీద కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఆయన ఇచ్చినటువంటి 6 పేజీల్లో కూడా ఇప్పటివరకు ప్రస్తావించినటువంటి అంశాలు
దాంట్లో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ.